అక్కడ నా రాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసులతో పోరాడుతుంటే నేను ఇక్కడ సింహాసనం మీద కూర్చోవడమా అని తన దైవం కోసం యుగాల వెనక్కి వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డ ఆ వెర్రి భక్తుడు ఎవరో తెలుసా? ఆయనే కేరళ చక్రవర్తి కులశేఖర ఆల్వార్. ఆయన ఆస్థానంలో రామాయణ ప్రవచనం జరుగుతుంది. కథకుడు పంచవటిలో జరిగిన భీకర యుద్ధం గురించి చెప్తూ రాముడు ఒక్కడే కరదూషణులు అనే రాక్షసులను వారి 14,000 సైన్యాన్ని ఎదుర్కోవడానికి ధనస్సు ఎక్కుపెట్టాడు అని ఆపాడు. ఆ మాట వినగానే రాజులో ఆవేశం పొంగి పొర్లింది. అది లక్షల ఏళ్ల క్రితం జరిగిన కథ అని ఆయన మర్చిపోయాడు. నా రాముడు ఒంటరిగా ఉన్నాడు, లక్ష్మణుడు తోడు లేడు. సేనాపతి వెంటనే చతురంగ బలాలను సిద్ధం చేయి అని గర్జించాడు ఆ రాజు. తన దైవం ఆపదలో ఉంటే రాజ్యం ఎవరికి కావాలి? నిజంగానే కత్తిపట్టి అడవి వైపు గుర్రాన్ని ఉరికించాడు. తన రామునికి సాయం చేయడమే ఆయన ఏకైక లక్ష్యం. ఆ చక్రవర్తి ఆవేశాన్ని చూసి మంత్రులు వణికిపోయారు. చివరకు ఆ పౌరాణికుడు పరుగున వచ్చి, మహారాజా ఆగండి, రాముడు ఒక్కడే ఆ 14,000 మంది రాక్షసులను సంహరించి విజయం సాధించాడు అని చెప్పే వరకు ఆయన వెనక్కి తగ్గలేదు. రాముని గెలుపు వార్త విన్నాక కానీ ఆయన గుండె శాంతించలేదు. భక్తుడి ఆవేదన కాల పరీక్షను కూడా దాటేసింది అని నిరూపించిన ఘట్టం. ఈ మహోన్నత కులశేఖర ఆల్వార్ గురించి మరిన్ని విశేషాల కోసం హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.